హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యపిండి అప్పడాలు. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ అప్పడాలను ప్రిపేర్ చేశారంటే చాలా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు. అంత ఈజీ రెసిపీ అనే చెప్పొచ్చు. నేను కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేశానమాట. ఎలా వస్తాయో ఏంటో అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా పిండితో ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈసారి ఎప్పుడైనా ఖాళీ చూసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఈ అప్పడాలను అయితే ప్రిపేర్ చేసి నేను 1 ఇయర్కి సరిపడా చేసుకొని స్టోర్ చేసుకుంటానన్నమాట. ఇదే కొలతలతో మీరు ఎంత పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ కొలతలు ఫాలో అయ్యారంటే ఎవరైనా సరే పర్ఫెక్ట్గా అప్పడాలను అయితే ప్రిపేర్ చేసేయగలుగుతారు. ఇక లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ అప్పడాల కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి నేను 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో పట్టించుకున్నదైనా పర్వాలేదు, బయట షాప్లో దొరికేదైనా పర్లేదు. దీంట్లోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్ సాయంతో కానీ లేదంటే గరిటె సాయంతో కానీ ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలోకి 6 కప్పుల వాటర్ని తీసుకొని వాటర్ని బాగా వేడెక్కనివ్వండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కానీ మెజర్ చేసి తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ ఇవ్వనివ్వండి. చూసారు కదా, చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలిపేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం మిక్స్ చేయకుండా వదిలేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది. ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. మనకు ఎక్కువ టైం అయితే పట్టదనమాట, తొందరగానే దగ్గరకు అయితే అయిపోతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే మనకు చక్కగా పిండి అయితే ఉడికిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసి తీసుకోండి. ఈ విధంగా జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల మనకు జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. ఇప్పుడు వేసుకున్న కొత్తిమీర అలాగే జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే వేసుకున్నట్లయితే అప్పడాలు అనేది కలర్ మారిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వచ్చేసి అప్పడాల కింద వేసుకుందాం. నేను ఇక్కడ కాటన్ క్లాత్ని తడి చేసి తర్వాత వాటర్ మొత్తాన్ని పిండేసేసి వేసుకున్నాను. మేడ పైన పెట్టుకుంటున్నాను అనమాట. మిద్దె పైన మీకు కోతులు ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు వచ్చేసి ఈ అప్పడాలని ఫ్యాన్ కింద కానీ వేసుకోవచ్చు. పొద్దున్నే పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ వరకు అయితే చక్కగా అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి. అప్పడాలు అనేది ఇంకాస్త పెద్దగా కావాలన్నా లేదంటే ఇంకాస్త చిన్నగా కావాలన్నా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజులోనే అప్పడాలను పెట్టేసి తీసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అప్పడాలను కానీ పెట్టేసుకుందాము. పిండి చల్లారే లోపలే మనం ఈ విధంగా అప్పడాల కింద పెట్టేసుకోవాలి. మీరు ఒకవేళ మురుకులు లాంటివి కనుక పెట్టుకోవాలి అనుకుంటే దానికైతే పిండి ఇంకాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలాగే వాటర్ కానీ తక్కువగా పోసుకోవాలి. ఈ విధంగా అన్ని అప్పడాలని పెట్టేసుకున్న తర్వాత వీటిని ఎలాంటి కదపడాలు లాంటివి ఏమీ చేయొద్దనమాట. చేయకుండా ఎండ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మధ్యాహ్నం వరకు అయితే ఎండిపోతాయి. ఒకవేళ ఎండ ఎక్కువ లేదు అనుకునే వాళ్ళు ఈవినింగ్ వరకు అయితే ఎండబెట్టేసి తీసుకోండి. నేను ఈ అప్పడాలను పెట్టిన రోజు ఎండ మధ్యాహ్నం వరకు అయితే చక్కగా వచ్చింది, కానీ ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి కొద్దిగా మబ్బు వేసుకోవడం అట్లాగా జరిగిందనమాట. కాకపోతే నాకు అప్పడాలు అయితే ఈవినింగ్ వరకు రెడీ అయిపోయాయి. నేను వచ్చేసి ఈ అప్పడాలని మార్నింగ్ 10 o'clock పెట్టుకున్నాను. తర్వాత ఈవినింగ్ 4 o'clock వరకు నాకు ఇట్లాగైతే డ్రై అయిపోయాయి. ఈ అప్పడాలని రిమూవ్ చేసుకోవడానికి మనం ఇట్లాగే తీసినట్లయితే అప్పడాలు ఒక్కటి కానీ సరిగ్గా రావు, అన్నీ విరిగిపోతాయి అన్నమాట. క్లాత్ని రివర్స్ చేసి దీన్ని వాటర్తో తడిపేసేసి తీసుకోండి. వాటర్ తడపడం అంటే వాటర్లో ముంచేసి తీయడం కాదు. గ్లాస్లో కానీ లేదంటే ఏదైనా చెంబులో కానీ వాటర్ని పెట్టుకొని ఇక్కడ స్ప్రింకిల్ చేసినట్టుగా వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. మనకి ఎక్కడి వరకు అయితే అప్పడాలు ఉన్నాయో అక్కడి వరకు క్లాత్ తడిస్తే సరిపోతుంది. క్లాత్ని తడుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మనం అప్పడాలు తీసుకునేటప్పుడు ఈజీగా ఊడొస్తాయి. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసుకొని స్లోగా చెయ్యి కింద పెట్టుకొని పైన ఒక చేత్తో రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అప్పడాలు అనేవి ఇరిగిపోకుండా ఈజీగా ఊడొస్తాయి. చూసారు కదా, మన అప్పడం అయితే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన అన్ని అప్పడాలని కానీ కేర్ఫుల్గా ఒక్కొక్కటిగా బయటకు తీసుకోండి.
ఒకవేళ మీకు ఏదైనా అప్పడం రాలేదు అనుకుంటే దానికి వాటర్ సరిగ్గా తగలలేదు అన్నట్టు మళ్ళీ కాస్త వాటర్లో తడిపేసుకున్న తర్వాత తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అప్పడాలను కానీ ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకుందాం. అన్ని అప్పడాలను కానీ ఇదే విధంగా స్లోగా ఒక్కొక్కటిగా బయటకు తీసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టుకోండి. అప్పడాలని ఎండబెట్టుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మనకు అప్పడాలు ఎండిన తర్వాత కానీ అంటుకోకుండా ఈజీగా వస్తాయి. 1 గంట నుంచి 2 గంటల పాటు మంచి ఎండలో పెట్టుకున్నామంటే మనకు అప్పడాలన్నీ కానీ ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోతాయి. ఈ అప్పడాలని రిమూవ్ చేసుకున్న తర్వాత 4 నుంచి 6 గంటల వరకు ఎండలో పెట్టేసి తీసుకున్నానమాట. చూసారు కదా, ఈవినింగ్ వరకు మన అప్పడాలంతా కానీ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. ఈ అప్పడాలన్నిటిని కానీ ఒకే బౌల్లోకి వేసేసుకుందాం. మన అప్పడాలు ఎండిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చాయో. ఈ విధంగా వస్తే మనకు అప్పడాలు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అప్పడాలని వేయించుకోవడానికి నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ని వేడి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అప్పడాలని వేసుకొని వేయించుకుందాం. ఎప్పుడైనా సరే అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనం వేసుకున్న వెంటనే అవి చక్కగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 కానీ లేదంటే 2 కానీ అప్పడాలని వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసి తీసుకోండి. మరి ఎక్కువసేపు వేయించినట్లయితే కలర్ అనేది కాస్త డార్క్గా అయిపోతుంది. ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ అప్పడం కానీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కానీ బయటకు తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని అప్పడాలు అయితే కావాలో అన్ని వేయించేసి తీసుకోండి. చూసారు కదా మన అప్పడాలు అన్నీ కానీ మంచి కలర్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అయితే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన బియ్యం పిండి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. వేయించుకున్న వీటిని అయితే ఒక 1 వీక్ వరకు అయితే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎండబెట్టి పెట్టుకున్న అప్పడాలు ఏవైతే ఉన్నాయో అవి 8 డబ్బాలో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. వీడియోలో చూపించిన టిప్స్ కనుక ఫాలో అవుతూ అప్పడాలని ప్రిపేర్ చేశారంటే మీకు ఈ అప్పడాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాకుండా సంవత్సరం అంతా నిలువ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ అప్పడాల రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.